వీడిని అవమానిస్తుంటే తట్టుకోలేను. అవమానించడం కాదురా, ఇది పచ్చి నిజం. ఏయ్, దీనంతటికి కారణం నువ్వు కాదు, నిన్ను. అర్చన, కడుపుతో ఉన్న భార్య మీద చేసుకోవడం పద్ధతి అనిపించుకోదురా. ఇన్ని రోజుల కాపురంలో కట్టుకున్న భార్య మనసులాంటితో తెలుసుకోలేక నిందలు వేసే నువ్వు మనిషివే కాదురా. నిన్ను ఆయన్నేమనొద్దు, ఆయన అవమానిస్తుంటే నేను సహించలేను. ఏమండి, నాకు పాపకి ఏ సంబంధం లేదండి. పాప కనిపించకపోవడానికి నేను బాధ్యురాల్ని కాదండి. దయచేసి నన్ను నమ్మండి. మీ ఎదుగుదలకి నేను అడ్డురాను. మీ జీవితంలో నేను ఉండను. మీకేది చెయ్యాలనిపిస్తే అదే చేయండి, అంతేగాని మాటలతో నన్ను చంపొద్దు. ఏయ్, నువ్వు అసలు ఆడదానివేనా? తోటి ఆడదానికి అన్యాయం చేస్తావా? సిగ్గులేదు? అర్చన, పదమ్మా. ఎలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నాను. ఏమైంది? మాట అయినా చెప్పకుండా ఎక్కడ తగలడ్డావు? మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. నీకు చెప్పే వెళ్ళాలనుకున్నాను కానీ సమయానికి నువ్వు లేవు. అయినా నేను వచ్చాను కదా, ఏమైంది? ఆ పిల్ల దెయ్యం కనిపించట్లేదు. ఏంటి, అది కనిపించట్లేదా? అవును, 24 గంటలయింది. మంచిదే కదా, మనకు కావాల్సింది కూడా అదే కదా. ఏంటి మంచి విషయం? పోలీసులకు చెప్పాడు మీ ఆయన. పోలీసులు వచ్చి పాప దొరికే వరకు ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళకూడదని వార్నింగ్ ఇచ్చాడు. నేను రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చినట్టున్నాను. వార్నింగ్ ఏంటి, పోలీసులేంటి? ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. కాస్త వివరంగా చెప్పు. నాకే సంబంధం లేకుండానే నా ఇల్లు గుల్లయ్యేటట్టుంది. రేణు, నేనొచ్చేసాను కదా, టెన్షన్ పడకు. అన్నీ నేను చూసుకుంటాను, నువ్వు రిలాక్స్ అవ్వు. ఇంతకీ అన్నా చెల్లెళ్ళు ఎక్కడా? ఇప్పుడే అటెళ్ళారు. సరే, ఇప్పుడే వస్తాను.
వచ్చావా? రా, నీకోసమే ఎదురు చూస్తున్నావు. ఏవే, నిన్నటి నుంచి ఎక్కడ చచ్చావే? చెప్పు, ఎక్కడికెళ్ళావు? ఏయ్, ఎక్కడికెళ్ళావంటే మిడిగుడ్లేసుకుని అలా చూస్తావేంటే? నీ వల్ల పనికి మాలిన వాళ్ళందరితో మాటలు పడాల్సి వచ్చింది. చెప్పెక్కడికెళ్ళావు? చేసిందంతా చేసి నోరిప్పే. నిన్న నుంచి ఎక్కడికి వెళ్ళావు చెప్పు. ఒసై, ఎక్కడి నుంచి దాపురించావో కాని నీ వల్ల నాకు చావొస్తుంది. నిన్ను నేనే మాయం చేశానని, నేనే నిన్ను చంపేశానని అందరూ నన్ను తప్పు పడుతున్నారే. మర్యాదగా చెప్పు, నిన్ను తీసుకెళ్ళిందెవరు? నన్నెవరూ తీసుకెళ్ళలేదు, నేనే వెళ్ళాను. విన్నావా శ్రీకర్? ఇప్పటికి ఇది ఆవిడ గారిని సపోర్ట్ చేస్తుంది, దాన్నే వెనకేసుకొస్తుంది. అమ్మ మీదకి రాకుండా అబద్ధం ఆడుతుంది. నిజం చెప్పే, ఎవరు నిన్ను ఇంట్లోంచి తీసుకెళ్లారు? చెప్పలేదో నేనే నేను చెప్పేస్తాను. ఆగండి. మీరు మనుషులా రాక్షసులా? పసిపిల్ల నిన్నటి నుంచి కనిపించకుండా వెళ్ళిపోయి ఇంటికి తిరిగొస్తే చెప్పు చెప్పు అని మాటలతో భయపెడుతున్నారా? కాస్త ఆగలేరా? ఏంట్రా పసిపిల్ల? ఇంత జరిగా కూడా నిజం చెప్పకుండా ఇంకా మిమ్మల్ని వెనకేసుకొస్తుంది, మిమ్మల్ని కాపాడాలని చూస్తుంది. దీనివల్ల మేం దోషులుగా నిలబడాలా? మేం తప్పు చేసిన వాళ్ళ తలదించుకోవాలా? ఈ రోజు నిజం తెలియాలి. ఇది ఎక్కడికెళ్ళిందో, ఎవరు తీసుకెళ్లారో అంతా తేలాలి. చెప్పవే, చెప్పు. చూడు మహాతల్లి, బాగా చూడు, ఎంత బాగా ప్రిపేర్ చేసావో. ఎంత అడిగినా నిజం చెప్పదట. నోరు విప్పకుండా, నిజం చెప్పకుండా మా ప్రాణాలు తీయాలని కంకణం కట్టుకున్నారు ఈ తల్లి కూతుళ్ళు. ఓ, నిన్న ఎగిరెగిరి పడ్డావు. నేనే ఏదో చేశానని, నేనే దీన్ని చంపానని. ఇప్పుడు నీ ఎదురుగానే ఉందిగా, అడుగు. ఖుషి, చెప్పమ్మా, ఎక్కడికి వెళ్ళావు? ఎవరైనా నిన్ను తీసుకువెళ్ళారా, లేక నువ్వే వెళ్ళావా? చెప్పమ్మా. ఇప్పుడు నువ్వు గనక నిజం చెప్పకపోతే నేను తప్పు చేసిందాన్ని అవుతాను.
నా మాట విను ఖుషి. ఎక్కడికి వెళ్ళావో చెప్పు. ఏంటర్చనా నువ్వు? ఇక్కడ అందరూ నిన్ను తప్పు పడుతుంటే, నీ జీవితమే నాశనం అయిపోతుంటే ఇంకా దాన్ని బుజ్జకిస్తావేంటి? 4 తగిలించడక్క. ఎలా అడుగుతుంది, ఎలా కన్నెర్ర చేస్తుంది? తల్లి కదా. ఎక్స్క్యూజ్ మీ. వచ్చారా సార్? రండి. ఇదిగో వచ్చింది. నిజాలు తెలుసుకోకుండా, దొంగలెవరో ఊహించకుండా మమ్మల్ని దోషుల్ని చేశారు కదా. చూడండి మిస్టర్, మా డ్యూటీ మేము చేయాలిగా. అందుకే కొన్నిసార్లు కర్కశంగా ఉండక తప్పదు. అందుకే అసలు పాప వచ్చిందో రాలేదో తెలుసుకుందామని వచ్చాను. మీ పాటికి మీరు రావడం పోవడం, కానీ మా పరిస్థితి ఏంటి? చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించాలా? అసలు ఇది ఎందుకెళ్ళిందో, ఎవరు తీసుకెళ్లారో ముందు అది తెలుసుకోండి. నిజం రాబట్టి వీళ్ళకి తగిన బుద్ధి చెప్పండి. ఏం చేయాలో మాకు తెలుసు, మీరు కాస్త ఆగుతారా? ఏమ్మా చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? నువ్వే వెళ్ళావా, ఎవరైనా తీసుకెళ్లారా? నేను గుడికి వెళ్ళాను, కానీ దారి తెలియక తప్పిపోయాను. అబద్ధం. అది తప్పిపోయేంత అమాయకురాలేం కాదు, పెద్ద ముదురు. ఎలా తప్పిపోయిందో గట్టిగా అడగండి. చెప్పమ్మా, ఎవరైనా మాయమాటలు చెప్పి తీసుకెళ్లారా? అవును అంకుల్, కానీ మాయమాటలు చెప్పి కాదు, నన్ను ఎత్తుకుపోవాలని చూశారు. ఏంటి, ఎత్తుకుపోవాలని చూసారా? అవును అంకుల్, నేను గుడికి వెళ్ళి దండం పెట్టుకొని బయటకు వచ్చేసరికి ఎవరో నన్ను పట్టుకోవాలని చూశారు. నేను పారిపోయాను, వెంట పడ్డారు. ఎవరమ్మా, ఎవరు వాళ్ళు? వాళ్ళను నువ్వు చూసావా? లేదు అంకుల్, నేను ముందుకు పరిగెడుతున్నాను కదా, వాళ్ళని చూడలేదు. కానీ వాళ్ళని చంపేస్తానని మాత్రం అడుస్తున్నారు. నేను వాళ్ళని గుర్తుపట్టలేను. ఆల్ రైట్, విన్నారుగా. పాపనెవరో తరిమారంటే పాప మీద ఎవరో మర్డర్ అటెంప్ట్ చేయబోయారు. అదెవరు? బయట వాళ్ళు కావచ్చు, ఈ ఇంట్లో వాళ్లే కావచ్చు, కానీ పాప వాళ్ళని గుర్తుపట్టలేనంటుంది. ఒకవేళ గుర్తుపడితే ఎలా ఉంటుందో మీరే ఊహించండి. చూడమ్మా, నీకింకెప్పుడైనా ఎవరి మీద అనుమానం వస్తే మాతో చెప్పు. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నాను. నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు, సరేనా? సారీ అంకుల్, ఇంకెప్పుడు మా అమ్మతోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. పాపని జాగ్రత్తగా చూసుకోండి. ఏవే, నిన్నెవరో తరిమారా? నిన్నింట్లోంచి ఎవరు తీసుకెళ్లలేదా? చెప్పిందిగా,
మళ్ళీ మళ్ళీ అడగడం దేనికి? ఖుషి నువ్వురా. అర్చన పదమ్మా. ఖుషి చెప్పమ్మా, ఎక్కడికి వెళ్ళావు? నేనెవరైనా తీసుకువెళ్ళారా? నువ్వే వెళ్ళావా? చూడు, ఇక్కడెవ్వరూ లేరు. నాకు చెప్పు, నేను తరిమిందెవరు? నన్నెవ్వరూ తరమలేదమ్మా. నన్నెవ్వరూ తీసుకెళ్ళలేదు. నేనే వెళ్ళాను. మరదేంటి ఎస్ఐతో నన్నెవరో తరిమారని చెప్పావు? అంటే అబద్ధం చెప్పావా? అవునమ్మా, నీకోసమే. నేను ఈ ఇంట్లో ఉండబట్టే కదమ్మా నీకిన్ని కష్టాలు బాధలు. నేనే లేకపోతే అంకుల్ నేను హ్యాపీగా చూసుకుంటారు కదమ్మా. నేను ఎలాగో నీ బాధలు తీర్చలేకపోతున్నాను. కనీసం ఆ దేవుడికి చెప్తేనైనా నీ కష్టాలు తీడితే అని గుడికి వెళ్ళానమ్మా.